రాష్ట్ర ప్రభుత్వాల నియంతృత్వ నిరంకుశ పోకడలతో కొనసాగిస్తున్న వ్యవసాయ విధానాలు రైతులకు నష్టం కలిగిస్తున్నది. 65% ఆధారపడ్డ అత్యధిక రంగం వ్యవసాయ రంగం అయితే దేశం అభివృద్ధి, సంక్షేమం, పురోగతి, అత్యధిక ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచకుండా తగ్గించేటువంటి పరిస్థితులు కల్పిస్తున్న నేపథ్యంలో రైతాంగాన్ని ఆదుకోవడం మరోసారి కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి ప్రభుత్వ వైఫల్యాలను ముందు పెడుతూ ప్రత్యామ్నాయంగా గతంలో చేసిన విధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలనే మీద ఒక సమగ్రమైన ప్రకటన చేసిన విషయం మీకు తెలుసు, ప్రజలకు తెలుసు, రైతులకు తెలుసు. ఈ నేపథ్యంలో ఈ ఓరుగల్ల ప్రకటనలతో రైతులు ప్రజల దగ్గరికి మరొకసారి ఈ సమయంలో పోవడం మంచిది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టడం అత్యంత అవసరమనే విధానంతో కాంగ్రెస్ పార్టీ దురదృష్టం. నేతలు మాట్లాడుతున్నారు, ఇక్కడ కేసీఆర్, అక్కడ మోడీ గారు 20 రోజుల నుంచి, 30 రోజుల నుంచి, 15 రోజుల నుంచి కొనుగోలు కేంద్రాలలో రైతులు దీనావస్థలో ఉండి ఎండల్లో 37-38 డిగ్రీల ఉష్ణోగ్రతలో తమ వడ్లను కాపాడుకోవడానికి అధికారులు కానీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కానీ చెప్తున్న విధానాలకు, మాటలకు తలవొగ్గే విధంగా పడిగాపులు కాసేటువంటి పరిస్థితులు వస్తున్న నేపథ్యంలో 1-2 విషయాలు ప్రజల దృష్టికి, మీడియా దృష్టికి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అయ్యా, ఇది రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు సమాచారం పెడుతున్నది ఫ్లెక్సీల ద్వారా, చాలా పెద్దగా. ఇది ఒకసారి పరిశీలించిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్దతు ధరకు ఏ రకమైన నియమ నిబంధనలు, ఏ పర్సంటేజ్లు ఏవి తక్కువగా ఉండాలో నిర్దేశించిన నేపథ్యంలో ఇది అమలవుతున్నాయని మొదలు. ఇది అమలు కాకపోతే పర్యవసానం ఏమవుతున్నది అనేది ఆలోచించాల్సి వచ్చింది. అయ్యా, ఇందులో మీరు చూశారు, ఫోటో చూశారు. మీకు మళ్ళీ కావాలంటే నా సోషల్ మీడియాలో మీ అందరికీ ఫోటో, నాకేం ప్రాబ్లం లేదు. ఇందులో ఏముంది? గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ DRDA సిద్దిపేట, నేను సిద్దిపేట జిల్లాది, వరిధాన్యం కొనుగోలు కేంద్రం, గ్రామం పోతిరెడ్డిపల్లి, మండలం చేర్యాల, జిల్లా సిద్దిపేట. నేను చాలా గ్రామాలు తిరిగాను ఈ 4-5 రోజుల్లో, దాదాపు 20-22 గ్రామాలు అనుకుంటాను. అది ఇంపార్టెంట్. ఇక్కడ నాణ్యతా ప్రమాణాలు, మద్దతు ధర నిర్ణయించడంలో నాణ్యతా ప్రమాణాలు మినిమం అనేది మాటే కదా, ఒప్పందమే కదా. అది దాటితే తగ్గిస్తామనే మాట, తగ్గుతుంది అనే మాట రైతులకు తెలుస్తుంది, కొనుగోలుదారులకు ఇంకా తెలుస్తుంది, రాజకీయ పార్టీలకు మొదటి నుంచి చూస్తున్నాయి. ఇందులో ఏమున్నాయా? ఇతర పదార్థాలు మించకుండా మట్టి పెళ్ళలు, రాళ్ళు 1% ఉంటే పర్వాలేదు, అంతకంటే ఎక్కువ. తర్వాత చెత్త, తాళ్ళు అదొక శాతం, అంతవరకు ఆలోచిస్తాం, ఎందుకంటే పూర్తిగా తీయడం కష్టం కాదు. తర్వాత చెడిపోయినవి, రంగు మారినవి, పురుగున్న ధాన్యం 5% మేరకు యాక్సెప్ట్ చేయాలి. తర్వాత పూర్తిగా తయారు కానీ ముందే వచ్చిన ధాన్యం అది 3%. అంటే 100% పక్వానికి రాక తొందరపాటులో కొన్ని వస్తే దాన్ని కూడా 3% యాక్సెప్ట్ చేయాలి. ధాన్యం తేమ శాతం 17%. బాగా చూడండి, ఇది ధాన్యం 17%. అంటే ఇప్పుడు చెప్పిన వివరాలన్నీ కలిపితే
మొత్తం ఎంత శాతం అవుతుంది? మీరు మళ్ళీ తర్వాత చూసుకోండి, నేను చెప్తాను. ఇది 1, 1, 2, 2, 5, 7, 7, 3, 10, 16, 16, 17 తేమ శాతం. అంటే వడ్లల్లో 33% తేడా ఉన్నప్పటికీ కూడా రైతుకు ఈ నాణ్యత ప్రమాణాలు పాటించాక 33% ఇలా ఉన్నప్పటికీ కూడా 1960 రూపాయలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదా కాదా? 33% పర్మిట్ చేసిన తర్వాత ఈ 1960 రూపాయలు ఇవ్వాల్సిన నేపథ్యంలో మరింత దోపిడీకి గురవుతున్నారని చెప్పడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఫ్యాక్ట్స్ ఉన్నాయి, చెప్తాను. ఏమయ్యా, మెషిన్ తేమ మెషిన్ ప్రతి కేంద్రంలో ఉంది. ఇది తేమ మెషిన్ అండి. ప్రతి కొనుగోలు కేంద్రంలో తేమ మెషిన్ ఉంది. ఆ నాణ్యత ప్రమాణాల ప్రకారం 17% యాక్సెప్ట్ చేయాలి. చూడండి ఏముందో దయచేసి. ఇది 2 నిమిషాలు ఉంది, మీరు చూస్తారంటే చూపిస్తారు. మీకు ఇందులో లింక్ పెడతాను, మీరు చేసేది మనం టైం తీసుకోవాలి అసలు విషయం. అంటే ఈ మెషిన్ ఎలా ఉన్నాయో ఒకసారి చెప్పడానికి అది నేను చూసి అధికారుల ముందు, రైతుల ముందు, మీడియా మిత్రుల ముందు నేను తీసి చెక్ చేశాను. వాళ్ళు ఎట్లా వాడుతున్నారో చూశాను, అదే రకంగా వాడితే ఎలా ఉంది అని చూశాను. అయ్యా ఇది పనిచేస్తాను, మీకు పంపుతాను. దీంట్లో వడ్లు పోస్తే 12 రోజుల నుంచి ఎండకు ఎండిన వడ్లు ఎంతకి ఎండయ్యా? మనిషే తువాలు కప్పుకొని చెమటలు పడుతూ ఉంటే ఆరబోతుండే పరిస్థితుల్లో వడ్లు 10-12 రోజుల నుంచి ఎండినా ఆ మిషన్లో ఏం చూపించింది? 23%. 10-12 రోజుల తర్వాత ఎండిన తర్వాత ఓకే ఉందేమో నేను మొదలెట్టాను, ఉందేమో. నేను ఈ వడ్డు తీసి కుప్పలో పోసిన తర్వాత ఈ మీటర్ రీడింగ్ ఎలా ఉంది? ఏం లేకపోతే 0 చూపించాలి కదా, అవునా కదా? అది చూస్తే ఏది పోయకుండా ఉట్టి మెషిన్ చూస్తే 0 రావట్లా, 1.7%. అదే మెషిన్లో ఏది పోయకుండా 1.7% తేమ చూపిస్తుంది. ఇంతటితో అలా నేను ఇంకో పని చేశాను. ఆ ఎండ బాగున్నది, మా అంతా చెమటలు పట్టిపోతున్నాయి. ఎండలో ఉన్న ఉష్కలు బాగా శాండ్ బాగా ఆడుతున్నది. నేను తీసుకొని పోయడం కాదు, నేను తెప్పించి రాజకీయాలలో ఇలా చేస్తారని అంటారేమోనని మీడియా మిత్రుల చేతుల్లో పోసి సాక్ష్యం ఇక ఇందులో పోయేది అన్నాడు మీటర్. కెన్ యూ ఇమాజిన్ వాట్ హ్యాపెండ్? వాట్ కైండ్ ఆఫ్ మెషిన్స్ దే ఆర్ యూజింగ్? హౌ దే ఆర్ యూజింగ్? ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ ఆర్ నాట్? దట్ షోస్ ది హాటెస్ట్ శాండ్ దట్ ఎనీబడీ కెన్ హోల్డ్ was showing moisture of 18.7%. This is the meter. These are the officers of, witnessing. And the farmers do not know anything. Isn't it a shame? అంటే 18.7 ఉష్ణకే వస్తే వడ్లు 23 చూస్తే కాలేది మనకు తెలుసు. ఉష్ణోగ్రత ఏముంటుందా కాకుంటే? ఇనుప రాళ్ళలో ఇనుప దీంట్లో ముక్కలలో తేమ ఉంటుందా కాకుంటే? తేమ అబ్జర్వ్ అవుతుందా ఇష్టం? అంత మేరకు వడ్డలో ఉంటుంది. ఎందుకంటే లోపల గింజ ఉంటుంది, తగ్గి ఉంటుంది, ఇది ఉంటుంది. 10 రోజులు 12 రోజులు ఎండలో పెట్టిన తర్వాత 23%. ఏది లేకపోతే 1.7%.
మనిషి పట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్న ఉష్ణకు వస్తే 18.7% తేమ. ఏం చెప్పమంటారు? ఎప్పుడైతే చేశానో అధికారులతో మాట్లాడానో మళ్ళీ సెకండ్ డే పోతే అవన్నీ 14-13 వచ్చినాయి. ఇవ్వలేదు మెషిన్. చూసేవాడు గతిలేదు, సమీక్షించేవాడు గతిలేడు, అడిగేవాడు గతిలేడు. నోరు లేని రైతులు అక్కడ ఎండలో పడి ఏడుస్తూ ఉంటే దుఃఖం వస్తుంది. ఒక లేడీ, 2 పిల్లలు, 2 ఎకరాలు కౌలుకు చేస్తున్నారు. పంట పూర్తిగా నాశనం. సరే కారణాలు వచ్చి ఈ కళ్ళంలో కొనుగోలు కేంద్రంలో కూలిగా పనిచేస్తుంది. గోరుమని ఇచ్చింది. ఏమని? నాకేం రాలేదు సార్, 2 ఎకరాలు, నాకు 2 పిల్లలు, మొగడు లేడు, చదువుకుంటున్నాను, నేను పనిచేస్తున్నాను, ఇట్లయితే ఎట్లా సార్? అక్కడ సరే ఏదో సాయం చూపించాను. దర్శనంలో పాయింట్ డిస్కషన్. ఇప్పుడు పాయింట్ ఈజ్, ఇటు కౌలు రైతులు ఏం సహాయం లేదు, ఇటు ఈ తేమ మీద 33%కే 1960 అయితే తేమ ఎక్కువ ఉన్నదని బెదిరించి ఒడ్లు కొనుగోలు చేయక, బస్తాలు లేక, సుదిలీయకుండా రోజుల తరబడి ఉంచి బాగా ఎండిన తర్వాత 13-14 వస్తే తీసుకుంటాం. ఎస్, ఓకే, తీసుకుంటాం. ఇక్కడ మరో కోణం. ఇప్పుడు 33% చెప్పాను కదా, 17% తీసుకోవట్లేదని చెప్పాను కదా, 33-35% వరకు 1960 ఇవ్వాలని అంటున్నాను కదా. ఇంకా మరో దొంగ కోణం. బాధేస్తుంది, కోపం వస్తున్నది, ఆవేశం వస్తుంది. ఏంటంటే రైతులను 12 రోజులు 15 రోజులు కూర్చుని పెట్టి ఎండబెట్టి వడ్లు 17% తీసుకునేది నువ్వు 13-14 తీసుకుంటే ఆయనకి లాభం వస్తుందా? 13-14% ఎండిన వడ్లు తేమతో తీసుకున్నది ఏమైతున్నది? 17కు 1940 ఇవ్వాలి. 13 అంటే 17కు తేడా ఎంత? 4%. ఈ 4% మిల్లర్లకు బియ్యం అధికంగా రావట్లేదా? వాళ్ళు లాభపడలేదా? రైతులు ఇస్తున్నారా? ఆ రైతు తేమ శాతం 17 నుంచి 14 వచ్చిందని నీ రేటు 1960 రూపాయల్లో 4% పెంచిస్తున్నారా? ఇది దోపిడీ కాదా? ఇది 33%, ఇది 4%. ఇక్కడ ఎక్కువ లేదు. బస్తాలు తెలియదు. సరే, బస్తాలు ఇవ్వడానికి కారణం ఏంటంటే మొదలు మీరు తీసుకుంటున్నారు, తర్వాత తీసుకుంటున్నారు, వాళ్ళు తీసుకుంటామన్నారట. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నా, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నా సేకరణ సివిల్ సప్లైసే కదా. సేకరణ సివిల్ సప్లైస్ అంటే కేంద్ర ప్రభుత్వం మొత్తాడుతుందా? ఇంగిదజ్ఞానం ఉందా? బుద్ధులేదా? సమీక్షిస్తున్నారా? పంట వచ్చే ముందు 2 మాసాల ముందు మన దగ్గర నిల్వలు ఏమున్నాయని ఆలోచించాల్సిన అవసరం లేదా? రైతులను ఇబ్బందులు నెట్టడానిక మీ ఇష్టారాజ్యమా? ఏమైంది? బస్తాలు రాలేదు. అంతొక్కటే కాదు, బస్తాలు ఎందుకు వస్తారు పెట్టాలంటే అక్కడ చెప్తున్నారు, అధికారులు చెప్తున్నారు, మీరు చెప్తున్నారు. గత సంవత్సరం తీసుకున్న బస్తాలకు పైసలు ఇవ్వలేదు. సప్లై చేసిన అదే రాలేదు, ఇది ఎప్పుడు వస్తుందని వాళ్ళు ఇస్తారు. ఎవరైనా కష్టపడేది రైతులే కదా. ఓకే, బస్తాలు ధర ఆలోచన. బస్తా బరువు ఎంత తెలుసా? 650 గ్రాములు, 700. నేను హైయెస్ట్ పెడతాను 700. ఈ 40 కిలోల బస్తాలో ఎంత ధాన్యం అధికంగా తీసుకుంటున్నారు? బస్తా పేరు కూడా కిలో 200 గ్రాములు. 700 గ్రాములు తీసుకోకుండా కిలో 200 గ్రాములు తక్కువ. ఆ తర్వాత 2 కిలోల వరకు. అంటే ఏమన్నట్టు 1.2, 0.7, 0.5%, 0.5% అభినందన తీసుకుంటున్నారా? అది కూడా దోపిడీ కదా. అంతెందుకు, మీకు ఇప్పుడే పంపిస్తాను, అది షీట్ తీసుకురాలి. ఇలా రైతులు వద్ద తీసుకున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలలో లెక్క రాసి పడుతుంది, రసీదు పడుతుంది. ఆ లెక్క కనబడుతున్నారు. నా దగ్గర ఇప్పుడే పంపిస్తాను. 685 బస్తాలు తీసుకుపోతున్నాం 2 రైతుల దగ్గర ఉన్నారు. వీళ్ళకి ఎవరికి రైతులకు ఏమాత్రం రసీదు ఇవ్వలేదు, కాగితం లేదు. దాన్ని ఏమంటారంటే ట్రక్ షీట్ అంటే. మిల్లర్ దగ్గర పోయిన తర్వాత 10 రోజుల తర్వాత ఈ 685 బస్తాలలో 2 రైతులకు కలిపి
78 బస్తాలు వెయిట్ తక్కువ వచ్చింది, తేమ ఎక్కువ ఉందని తేమ ఇక్కడ చూశారు. తాను మెషిన్లు పనిచేసాయి, మెషిన్లు తిరిగి ఖరాబ్ ఇస్తాను చేసి 685 బస్తాలలో 75 బస్తాలు ఇవ్వము, ఈ వెయిట్ అంత తగ్గింది అని చెప్పి 607 బస్తాలు 608 బస్తాలకు 607 బస్తాలకు తేడా ఎంత? 78 675కి ఎంత పర్సెంటేజ్ అవుతుందా? లెక్కలు పెడితే 11%. అంటే ఇచ్చిన వడ్లలో 11% దోపిడీ చేసిన చరిత్ర మిల్లర్లు, కొనుగోలుదారులు మరి ఎవరు ఆడికారు. ఇంత దౌర్భాగ్య పరిపాలన ఉంటుందా? అందుకే రైతులు కఠినమైన పరిస్థితుల్లో ఆ చీటు అవుతారు. కక్షి మీకు 685 బస్తాలది 607 బస్తాలుగా ధృవీకరించి డబ్బులు పే చేస్తున్నారు. అది నేరుగా వేస్తారు కదా, ఇది ఏదో వచ్చింది ఏం పోతాం, ఇప్పటికే 2 రోజులు పోయినాం, మా దగ్గర ఎవరి దగ్గర పోతే ఏం మాట్లాడుతుంది అనే పరిస్థితుల్లో రైతులు అడగకపోయినా, ఎదిరించకపోయినా మనసులో బాధపడుతూ కష్టం ఉన్నారనే సంగతి ఇవాళ ప్రత్యేకంగా మరి చెప్పాల్సి వస్తుంది. కేసీఆర్ ఖబర్దార్, ఈ ఆర్డర్ మాను, ప్రజల విషయాల మీద, రైతుల విషయాల మీద సమీక్షించు, లోతుగా ఉండి మీ అధికారులు సమీక్షించారు. నేను చెప్పాను ఆ రోజు కొంతమంది అంటే చిన్న విషయాలు, బట్ థింగ్ ఇస్ పీపుల్ ఆర్ సఫరింగ్, దే ఆర్ వెయిటింగ్ ఫర్ డేస్. దిస్ ఇస్ ద వే టు గో ఆన్. సిద్దిపేటలో ట్రాక్టర్స్ పోసుకోమని పర్మిషన్ ఇచ్చారు, మిగతా కేంద్రాల్లో మాత్రం ట్రాక్టర్స్ అంటారు. ఏది లారీలు రావాలంటారు. లారీలు 25 రోజుల నుంచి వస్తలేవు, మరో అంటున్నారు. నేను డిస్ట్రిక్ట్ ఆఫీసర్ మాట్లాడితే మాకు ఇంటికి రాలేదు సార్, ఏది కొనుగోలు చేయడం అని ఏం మాట్లాడుతున్నారయ్యా? రోజు సాయంకాలం కనీసం ఇన్ఫర్మేషన్ తెచ్చుకోండి. ఏ కేంద్రంలో ఏమున్నాయి, ఎన్ని లారీలు అవసరం ఉంది, మీ దగ్గర అందుబాటులో ఏమున్నాయి, ఎన్ని ఇవ్వగలుగుతారు చెప్పండి. ఎవరికి ఏం లేదు, నోబడీ ఈస్ వర్కింగ్. ద గవర్నమెంట్ ఈస్ స్టాండ్ స్టిల్ బికాస్ ద లీడర్ ఈస్ స్లీపింగ్ ఇన్ అ ఫార్మ్ హౌస్. లీడర్ ఈస్ నాట్ కన్సర్న్ అబౌట్ ఇట్. దేవుడే గవర్నమెంట్. సో ఇటువంటి పరిపాలన, ఇటువంటి జరుగుతాం. రైతుల పాలిట శాపంగా మారిన కేసీఆర్, రైతుల పాలిట శాపంగా మారిన మోడీ. ఎందుకంటే నా చట్టాలు ఇస్తాడు, సపోర్ట్ చేసింది మళ్ళీ మాట్లాడుతుంది. ఇవాళ కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అన్యాయం 33-35% ఉన్నప్పటికీ కూడా 1900 రిజిస్టర్ నేపథ్యంలో, అది కాకుండా బస్తా పేరిట మనక 1/2 కేజీ నుంచి కేజీ, తర్వాత ఎండిన వడ్లలో వచ్చే 4%, 5% తేడా ఇవ్వకుండా లాభపడేటువంటి దౌర్భాగ్యం మనలు బస్తాలు ఇవ్వకుండా, శుద్ధులు ఇవ్వకుండా, తర్వాత లారీలు సప్లై చేయకుండా, ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించకుండా చేస్తున్న సంగతి మీ ద్వారా ఆ ప్రభుత్వం కళ్ళు తెప్పించే మా ప్రయత్నాన్ని సాధించండి. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు కలిసి మెడికల్ డిపార్ట్మెంట్ విషయంలో కొన్ని చెప్పాలని మొదలు పెట్టాలంటే, ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయి చూశాను. అక్కడ మొహల్లా దవాఖానా అంటే బస్తీ దవాఖానా అక్కడ బాగుంది అని చెప్పి తెచ్చుకోవచ్చు. మరి ఇక్కడ దవాఖానాలు బాగలేదంటే కదా దానికి అర్థం. మాకు అర్థం వచ్చింది ఏంటంటే, ఢిల్లీలో మొహల్లా దవాఖానా, బస్తీ దవాఖానాలు బాగున్నాయంటే ఇక్కడ బస్తీ దవాఖానాలు బాగలేవు అనేది ఒక అర్థం వస్తుంది. ఇప్పుడు ఎప్పుడైనా ఇక్కడి బస్తీ దవాఖానాలకు ముఖ్యమంత్రి పోయి చూసి వచ్చారా? ఆల్ ద వే ఢిల్లీకి పోతాడు, పన్ను నొప్పి ఉన్న ఢిల్లీకే, కన్ను నొప్పి ఉన్న ఢిల్లీకే, చెస్ట్ పెయిన్ వస్తే యశోదాకి. ఎప్పుడైనా సొంత హాస్పిటల్స్ నేను తిరిగి వచ్చాడని ఒక ప్రశ్న వేస్తున్నాను. వర్షాలు బాగా వచ్చి చాలా పరిస్థితులు బాగాలేనప్పుడు ఉస్మానియా విజిట్ చేశారు. ఉస్మానియా విజిట్ చేసిన తర్వాత దాని కొత్త హాస్పిటల్ అన్నాడు, దాన్ని అప్డేట్ చేపిస్తానన్నాడు. 200 కోట్లు కూడా శాంక్షన్ అయినవి. ఉస్మానియా ఒక ప్రెస్టీజియస్ హిస్టారిక్ మెడికల్ బిల్డింగ్ అండ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్. అట్లాంటి ప్రెస్టీజియస్ హాస్పిటల్ని నేను దాన్ని కొత్తగా కట్టిస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను, ఏమేమో మాట్లాడాడు. ఇప్పటికీ కూడా గుర్తుపెట్టుకోడైనా మరి దానికి 200 కోట్లు శాంక్షన్ అయినాక ఇంతవరకు దానికి ఏమీ కూడా జరగలేదు. సో ఇది మాటల్లోనే వదిలేస్తుంది. ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళ మొహల్లా హాస్పిటల్స్ బాగున్నాయి, ఇవి బాగున్నాయి, అవి బాగున్నాయి. మరి
ముఖ్యమంత్రి గారు ఇక్కడి బస్తీల దవాఖానాకి ఎప్పుడు విజిట్ ఎందుకు చేయలేదు? బస్తీ దవాఖానాలు ఉన్నాయి, కానీ బస్తీ దవాఖానాలు ఎలా నడవాలో నడుస్తుంది. కొన్ని చోట్ల జనం పోతే ఒక సౌకర్యం అనేది జనం పోతున్నారు, ఫ్రీ అనే జనం పోతున్నారు, కానీ అక్కడక్కడ మందులు ఉండవు. ఫ్రీ మెడిసిన్స్ ఇవ్వాలి కానీ కొన్ని చోట్ల మెడిసిన్స్ ఛార్జ్ చేస్తున్నారని చెప్తున్నారు. పేషెంట్స్ మెడిసిన్ ఛార్జ్ చేస్తారు, లేకపోతే ఈ మెడిసిన్ తెచ్చుకోండి అని చెప్పి మెడిసిన్స్ రాసి ఇచ్చేస్తున్నారు. వాళ్ళకు మెడిసిన్స్ కొనే మందులు కొనే ఒక శక్తి ఉండింటే ఆర్థికంగా వాళ్ళు మంచి స్పెషలిస్ట్ దగ్గరికి పోయి కొనుకొచ్చేవాళ్ళు, కానీ వాళ్ళకి జాత కాదు, వాళ్ళ అర్హతగా వాళ్ళకి ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కాబట్టి ఈ మంచి సౌకర్యం అక్కడ పోతే అక్కడ కూడా జరుగుతుంది. ఒకసారి ల్యాబ్ అసిస్టెంట్ ఉంటారు, ఒకసారి డాక్టర్స్ టైంకి రాలేదని ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ వాళ్ళు చూసుకోవాలి. ముఖ్యమంత్రి గారు అక్కడికి కాదు ఇక్కడికి కూడా మరి దృష్టి పెట్టాలని చెప్పి ఒక హాస్పిటల్ మనం తీసుకున్నాం. కోవిడ్ టైంలో పెద్ద ఖర్చు పెట్టించి టిమ్స్ హాస్పిటల్. టిమ్స్ హాస్పిటల్ సంగతి ఏమైంది? ప్రైవేట్ హాస్పిటల్స్ కి సహకరించే విధంగా ఆ టిమ్స్ కి అంత ఖర్చు పెట్టి టిమ్స్ ఎందుకు క్లోజ్ చేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తాం. ఒక డాక్టర్ మనకు 3.5 కోట్లు జనాభా ఉన్నా మనకి ఇంకా హాస్పిటల్స్ అవసరం. డాక్టర్ సిబ్బంది కూడా మనకు తక్కువ. కొన్ని అంకెలు చూస్తే నేషనల్ లెవెల్లో 15,000 పర్సన్స్ కి ఒక డాక్టర్ ఉంది. WHO అంటుంది 1000 పేషెంట్స్ కి ఒక డాక్టర్ ఉంటారు. మరి మన దగ్గర అది లేదు కదా. డాక్టర్స్ కూడా సిబ్బంది 1000 కంటే తక్కువ ఉన్న 1000 పేషెంట్స్ కి ఒక డాక్టర్ అని ఉండాలి. అట్లాంటి కాబట్టి పరికరాలు తక్కువ ఉన్నాయి. పరికరాలు ఉన్నా కూడా వాడకుండా పడి ఉన్నాయి ఎక్కడెక్కడో. అవి కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ లెక్కగా ఉండే తర్వాత మనం తీయచ్చు. బట్ ఈ పరిస్థితి ఉండగా వారు చెప్పినటువంటి వాగ్దానాలు వారికి ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. आज ముఖ్యమంత్రి గారే ఏమన్నారంటే ఒక్కొక్క జిల్లాలో సూపర్ స్పెషాలిటీ కట్టిస్తానన్నారు వాళ్ళ మేనిఫెస్టోలో 2014. ఎన్ని సూపర్ స్పెషాలిటీస్ కట్టారు? ఎక్కడ కట్టారు? కొత్త జిల్లాలు వచ్చినాయి, పాత జిల్లాలు 10 తీసుకుంటే కనీసం ఆ పాత జిల్లాల లెక్క ప్రకారంగానే ఎక్కడైనా కట్టారా? అది పట్టించుకోలేదు ఇంతవరకు. అది కూడా ఏమన్నాడంటే ఆ సూపర్ స్పెషాలిటీస్ విల్ బి ప్రెస్టీజియస్ నిమ్స్ హాస్పిటల్ లాగా కట్టిస్తాము. అనంత పెద్ద వాగ్దానాలు చేస్తాడు మనిషి, కానీ పెద్ద పెద్ద వాగ్దానాలు కానీ ఇంప్లిమెంటేషన్ మాత్రం జీరో. ఆ తర్వాత ఇప్పుడు 8 సంవత్సరాలు అయిపోయింది ఈ గవర్నమెంట్ వచ్చి. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ లెవెల్ సూపర్ స్పెషాలిటీస్ కట్టలేకపోయినారు. మరి అలాగే 30 బెడెడ్ హాస్పిటల్, ఎవ్రీ మండల్కి 30 బెడెడ్ హాస్పిటల్ అని చెప్తారు. ఇన్ని మండల్స్ ఉన్నాయి. ఆ మండల్స్ కి ఎక్కడ కట్టారండి 100 బెడెడ్ హాస్పిటల్? అది కూడా అసలు సృష్టి వాగ్దానం. దాని మీద కూడా దృష్టి సారించేది లేదు. ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి ఏరియా హాస్పిటల్ 100 బెడెడ్ అన్నారు. అది కూడా కట్టించారు. 100 బెడెడ్ కట్టించలేదు, 30 బెడెడ్ కట్టించలేదు మండల్లో. మరి సూపర్ స్పెషాలిటీస్ కట్టించలేదు. నలుమూలన నేను మల్టీ స్పెషాలిటీస్ కట్టిస్తానన్నారు కదా. మరి ఆ మల్టీ స్పెషాలిటీస్ కూడా నాకు నలుమూలలో ఎక్కడ కనపడుతుంది? నేను ఫోకస్గా ఈ విషయం ఈ రోజే మాట్లాడుతున్నా. మరి ప్రతి దగ్గర మెడికల్ కాలేజీలు ఇస్తామని చెప్పి మన ఒక మంత్రి కూడా మాట్లాడడం జరిగింది. ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో మా దగ్గర మెడికల్ కాలేజెస్ ఉంటాయి. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగానే 10 జిల్లాలు పోయి 33 జిల్లాలు ఎక్కడున్నాయండి మెడికల్ కాలేజెస్? 7 మెడికల్ కాలేజెస్ ఇస్తామని చెప్తున్నారు, కానీ అవి కూడా పూర్తయ్యే సమయం ఎప్పుడు వస్తుందో దేవుడికి తెలియాలి. మరి సంగారెడ్డి విషయం మా జగారెడ్డి గారు చెప్తారు. మేము బేసిక్గా అనేది మన ముఖ్యమంత్రి, ఇక్కడి ముఖ్యమంత్రి వెళ్ళి ఢిల్లీలో పోయి అక్కడ మహల్లా దవాఖానాలు బాగున్నాయని చెప్పి ప్రశంసించి ఇక్కడ ఎప్పుడు పోలేదు కదా. మేము ఒక క్వశ్చన్, నిమ్స్ హాస్పిటల్కి ఎవరైనా వాళ్ళు వెళ్తారా? ఎవరు వెళ్ళరు. అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తారు. స్వయానా ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఏమైనా అయితే యశోదాకి చెస్ట్ పెయిన్ వచ్చిన యశోదాకే, బీపీ యశోదాకి
గవర్నమెంట్ హాస్పిటల్స్కి వాళ్ళు ఎప్పుడు ఇంత కూడా ప్రాధాన్యం ఇస్తాం లేరు. అందుకనే ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్ బాగా నడుస్తూ ఉన్నాయి. ప్రతి చోట కార్పొరేట్ హాస్పిటల్స్ బిజినెస్ బాగా నడుస్తూ ఉంది. మన దగ్గర ఏది కూడా ఆ పరిస్థితిలో లేవు. మరి అందుకని నేను ప్రశ్నించేది ఏంటంటే, మీరు ఎలాగైతే వాగ్దానాలు చేశారో, మీ మేనిఫెస్టోలో చెప్పారో, ఆ విధంగా మీరు ఎప్పుడు పూర్తి చేస్తారు అని వారికి ప్రశ్నిస్తారు. జగన్ ఇప్పుడు గీతారెడ్డి గారు చెప్పినట్టు ప్రధానంగా ఏంటంటే, ఈ హెల్త్కి సంబంధించి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య పరిస్థితి మీద ఏ రకంగా ప్రభుత్వం పనిచేస్తుంది, ప్రభుత్వం యొక్క హెల్త్ డిపార్ట్మెంట్, హెల్త్ మినిస్టర్, ముఖ్యమంత్రి గారు ఏ రకంగా పనిచేస్తున్నారు అనే దాని మీద కొంత ప్రజాభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎక్స్ మినిస్టర్ గీతారెడ్డి గారు నేను ఈ ప్రెస్ మీట్లో ప్రభుత్వానికి కొన్ని విషయాలు, అంటే గతంలో టీఆర్ఎస్ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు కానివ్వండి, ప్రజల ఆరోగ్యం పట్ల, హాస్పిటల్ పట్ల అది విస్మరించారు, అది మర్చిపోయారు. వారు తెలంగాణ ప్రజలకు ఆరోగ్యం పట్ల ఇచ్చిన హామీలన్నీ కూడా ఆ హామీలుగానే నిలబడ్డాయి. ఎక్కడ కూడా ఆ హామీలకు పనులు ప్రారంభించలేదు అనేది చెప్పడానికి ఒక ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం. ముందుగా సరే, ఉద్యమం టైంలో, ఉద్యమ సమయంలో కానీ, రాష్ట్రం ఇచ్చే సమయంలో కానీ హెల్త్ పరంగా అనేక వాగ్దానాలు కేసీఆర్ గారు చేయడం జరిగింది. ఇప్పుడే గీతారెడ్డి గారు చెప్పినట్టుగా వాళ్ళ మేనిఫెస్టోలో ప్రతి మండలంలో ఒక 30 పడకల ఆసుపత్రి అని చెప్పారు. కానీ వాస్తవాన్ని కూడా ఏ మండలంలో కూడా 30 పడకల ఆసుపత్రి లేదు. నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి అని అన్నారు. సమైక్య రాష్ట్రంలో ఉన్న హాస్పిటలే కంటిన్యూ అవుతున్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా కొత్తగా నియోజకవర్గాల్లో కొత్తగా వచ్చిందండి. సపోజ్ సంగారెడ్డి ఉందనుకోండి, సంగారెడ్డిలో హాస్పిటల్ మొదటి నుంచి ఉంది. జోగిపేట ఉందనుకోండి, జోగిపేట హాస్పిటల్ మొదటి నుంచి ఉంది. సిద్దిపేట హాస్పిటల్ మొదటి నుంచి ఉంది. మనము నారాయణగఢ్ పోయిన హాస్పిటల్ మొదటి నుంచి. సమైక్య రాష్ట్రంలో ఉన్నాయి ఇవన్నీ హాస్పిటల్స్ అని. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చిండో, ప్రతి నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో 100 పడకల ఆసుపత్రి ఏదైతే వారు అన్నారో అది అమల్లోకి రాలేదు. 8 సంవత్సరాలు అయింది. ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేది ప్రధానమైన ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని మేము కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ పార్టీగా ఈ ప్రభుత్వం మీడియా ద్వారా ఈ ప్రభుత్వానికి మేము తెలియడం జరుగుతుంది. ప్రతిదీ కూడా ముఖ్యమంత్రి గారు అన్న మాటనే మేము జ్ఞాపకం చేపిస్తున్నాం. ఇది మేమేదో రాజకీయ విమర్శ కాదు. ఇది ముఖ్యమంత్రి గారు మర్చిపోయి ఉంటారు. ఎందుకంటే వారు దేశ రాజకీయాల్లో బిజీ అయిపోయారు. కాబట్టి వారు తెలంగాణ ప్రజల ఆరోగ్యం తెలుసుకునే దాంట్లో కొంత వారు టైం దొరుకుతలేనట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన రాష్ట్రం కంటే ముఖ్యం ఇప్పుడు దేశం అనే ఒక ఆలోచన మీద డైవర్ట్ అయిపోయింది. కానీ మా బాధ్యత ఏంటి? మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు కదా ప్రజలు. మేము అధికారం ఉంటేనేమో మా అధికారంలో ఉన్న కాలం అంతా కూడా మేము చేయాల్సినవన్నీ కూడా చేసేసాం. అవే ఉన్నాయి వాస్తవానికి ఇప్పుడు కూడా. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దేశ రాజకీయాలు బిజీ కావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఈ తెలంగాణ రాష్ట్రంలో మాకు అపోజిషన్ ప్రశ్నలు అడిగే ప్రభుత్వాన్ని నిలదీసే ఒక అవకాశం ఇచ్చారు. కాబట్టి మా పాత్ర మేము పోషిస్తున్నాం. ఇప్పుడు వారేం చెప్పారంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జిల్లాకి, అది విమర్శ కాదు. మేము విమర్శ చేస్తలేము ఇక్కడ. ఏంటంటే ఇప్పుడు గీతారెడ్డి గారికి నాకు ఒక గైడ్లైన్స్ పార్టీ పరంగా వచ్చింది. ఏంటంటే ప్రజలు హెల్త్ పరంగా ఇబ్బంది పడుతున్నారు. దీని మీద ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. దీని మీద ఎక్స్ సీనియర్ మోస్ట్ లీడర్, మళ్ళా ఎక్స్ మినిస్టరు,
అండ్ నన్ను అడ్రస్ చేయండి, మా ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే ఠాకూర్ మా ఇన్ఛార్జ్ గారు మాకు ఇచ్చిన డైరెక్షన్ భాగంగా మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడానికి ముందుకు వచ్చుకున్నాము, మాట్లాడడం జరుగుతుంది. ఆ మాట చెప్పారు. మేము వాగ్దానం, మా ప్రభుత్వం మేము చేసిన లేవిడ వాగ్దానాలు, మొత్తం ఆయన చేసిన వాగ్దానం ఇదంతా కూడా. మేము ముఖ్యమంత్రి గారు మీరు ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 33 జిల్లాలకు 33 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ మేనిఫెస్టోలో ఇస్తామని చెప్పారు. అది ఎప్పుడు ప్రారంభిస్తాం? ఎందుకంటే 2018 ఎన్నికలు అయిపోయి దాదాపు 4 సంవత్సరాలు వస్తుంది. వచ్చే సంవత్సరం అంటే ఇంకా 1 ఇయర్ ఉంది బ్యాలెన్స్. ఇంకో సంవత్సరంలో ఈ 33 జిల్లాలకు 33 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. కాబట్టి మేము ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా మిమ్మల్ని గుర్తు చేస్తూ ఉన్నాము. దీని మీద తదుపరి మళ్ళీ కార్యాచరణ కూడా మేము చేసుకోవడం జరుగుతుంది. మళ్ళీ మేమిద్దరం లేదా గీతారెడ్డి అందరం కూర్చొని మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఈరోజు పెట్టే ప్రెస్ మీట్ కార్యాచరణ అంటే ప్రభుత్వం యొక్క స్పందన ప్రాక్టికల్ గా రావడానికి ఈ 33 జిల్లాలకు శంకుస్థాపన డేట్ ఎప్పుడు ప్రకటిస్తారో చెప్పాలని దీని మీద ఒక కార్యక్రమాన్ని కూడా మేము పెట్టుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు అదొక గంట. రెండవది ఏంటంటే చెప్పిందే నేను రిపీట్ చేస్తున్నాను. మండలానికి 30 పడకల హాస్పిటల్, ఇది రెండో అంశం. అంటే మండలాలు అంటే దాదాపు ఎన్ని మండలాలు మనకు ఐడియా లేదు కానీ ఒక 1000 ఉంటాయా? 590 సార్ 590 మండలాలు, 590 మండలాలు, 590 30 పడకల ఆసుపత్రులు మండల హెడ్ క్వార్టర్లు ఎప్పుడు శంకుస్థాపన చేస్తారు. ఇది రెండో అంశం. దీని మీద కూడా మాది ఇప్పుడు మేము ముఖ్యమంత్రి గారికి ప్రెస్ మీట్ ద్వారా జ్ఞాపకం చేపిస్తున్నాం. ప్రజల డిమాండ్ని ఆయన జ్ఞాపకం చేపిస్తున్నాం. ఇప్పుడు తర్వాత అడుగుతాం, తర్వాత పోరాడతాం. ఇక ఇవన్నీ ఉంటే కంటిన్యూటీ. అట్లాగే ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి, 119 నియోజకవర్గాలు అంటే 119 పడకల ఆసుపత్రి. ఈ 3 డిమాండ్ కాదు, ఈ 3 మీరు ముఖ్యమంత్రి కావడానికి టిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడానికి ఈ 3 ప్రజలకు ఇచ్చిన హామీలు. ఈ 3టికి మీరు ఈ 3 అంశాలకు ఎప్పుడు శంకుస్థాపన చేస్తారు? తర్వాత ఇదే సంవత్సరం ఇంకా 1 ఇయర్ ఉంది, మీరు శంకుస్థాపనలు చెయ్యాలి. ప్లస్ ఇనాగ్రేషన్ కూడా ఈ సంవత్సరంలో అయిపోవాలి. ఇవన్నీ ఈ ప్రజల ఈ చర్చ జరుగుతున్నది ప్రజల దగ్గర. దీని మీద కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నది. మీకు మీ మేనిఫెస్టోని మీకు గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి అయిపోయారు కానీ మీ మేనిఫెస్టోని మర్చిపోయారు. మీరు ముఖ్యమంత్రి అయిపోతే మీరు మేనిఫెస్టోని మర్చిపోయారు. మీరు ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే ఈ మేనిఫెస్టో మీద ఉద్యమాలు చేస్తలేమో మీరు. కాబట్టి ఈ మేనిఫెస్టోని మీకు జ్ఞాపకం చేపిస్తున్నాము. దీని తర్వాత మళ్ళా మీరు ఒక నెల రోజుల లోపల ఈ 3 అంశాల మీద, మీరు ఇచ్చిన ఈ 3 అంశాల మీద మీ యొక్క బులెటిన్ రిలీజ్ కాకపోతే మేము తక్షణమే దీని మీద ఏం కార్యం చేయాలనేది
నేను గీతారెడ్డి గారు నేను కూర్చొని మళ్ళీ బీసీసీ కానీ లేకపోతే ఠాకూర్ గారికి రిపోర్ట్ ఇచ్చి తర్వాత మేము దీని మీద ఒక కార్యాచరణ ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. అదొకటి. ఇంకో అసలేంది, ఉమ్మడి రాష్ట్రంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి రాజశేఖర రెడ్డి గారి నుంచి మొదలుకుంటే రోషయ్య గారు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వరకు ఆరోగ్యశ్రీ ఏ పేదవాడు ఏ పేదవాడైనా సరే 5 లక్షలు 10,000 నుంచి తీసుకుంటే 10,000 నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటే ఎంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కైనా ఈ ఆరోగ్యశ్రీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆ 10 ఏళ్ల కాలంలో 10,000 నుంచి మొదలుకుంటే 5,000 10,000 నుంచి మొదలుకుంటే 10 లక్షలు కానివ్వండి 20 లక్షలు కానివ్వండి, అది క్యాన్సర్ కానివ్వండి, హార్ట్ కానివ్వండి, ఇంకా ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టినాము. ఆ 10 ఏళ్ళు ప్రజలు హ్యాపీగా చాలా మంది ఎంతమంది అయితే హాస్పిటల్ పోయారు, ధైర్యంగా పోయారు, ప్రాణాలతో తిరిగి వచ్చారు ఉచితంగా. కానీ కార్పొరేట్ నువ్వు అపోలోవో కిమ్స్వో యశోదవో ఇంకా ఎక్కడ ఏ హాస్పిటల్ పోయినా సరే, కానీ పేద ప్రజల కోసం ఆరోగ్యం ప్రాణాలు కాపాడుకునే ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెచ్చింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత ఈ ఆరోగ్యశ్రీ ఎక్కడ పోయింది? అసలు ఈ ఆరోగ్యశ్రీ కార్పొరేట్ హాస్పిటల్లో కనుమరుగైపోయింది. ఈ మధ్య కాలంలో చాలా సందర్భాల్లో మీడియాలలో కథనాలు కూడా వచ్చినాయి. ఆరోగ్యశ్రీ బిల్స్ పెండింగ్ ఉన్నాయి. మేము చాలా మంది ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ల కోసం వస్తున్నారు, కానీ మాకు ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు, మేము కాబట్టి మేము ట్రీట్మెంట్ చేయలేము అని ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. ఈటెల రాజేందర్ హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు సంప్రదింపు చేసిండు, అవి చేసిండు, ఇవి చేసిండు, ఆయన ఎడు కాకుండా ఇక్కడ వెళ్ళిపోయాడు. మరి మేమిప్పుడు హరీష్ రావు హెల్త్ మినిస్టర్ గారిని అడుగుతున్నాము, ఆరోగ్యశ్రీకి మళ్ళీ ప్రాణం పోసే అవకాశం ఉందా? ఆ స్కీమ్ కి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లయితే ఆరోగ్యశ్రీ దాని కింద ఏ పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్ పోయినా బ్రతికి ఎట్లయితే వస్తున్నారో ఆ పథకం ద్వారా అలాంటి వసతులు అలాంటి స్కీమ్ ఆరోగ్య స్కీమ్ కి మళ్ళీ మీరు నిధులు కేటాయించి పేదవాడిని కాపాడే అవకాశం మీ ప్రభుత్వంలో ఉందా? హెల్త్ మినిస్టర్ ఇప్పుడు హరీష్ రావు గారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పక్షాన హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారిని కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన అడుగుతున్నారు. కాబట్టి ప్రభుత్వానికి మొదటి బాధ్యత, రెండో బాధ్యత ఉంటాయి. ఎమర్జెన్సీ ప్రభుత్వం బాధ్యత ఏంటి? మొదటి బాధ్యత ప్రభుత్వ పరంగా ఎమర్జెన్సీ కింద ప్రతి పేదవాడి ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వ ఆసుపత్రులలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పటి వరకు కూడా డాక్టర్ల స్టాఫ్ లేదు, హెడ్ నర్సుల స్టాఫ్ లేదు, స్టాఫ్ లేదు, నర్సు ఇప్పుడు కొత్తగా ఎక్స్రేలు లేవు,
కొత్త కొత్త రోగాలకు సంబంధించిన మిషన్లు లేవు. ఒకటి కాదు. కాబట్టి ప్రభుత్వం యొక్క బాధ్యత ఇవన్నీ మర్చిపోయింది. డబ్బున్నవాడు ప్రైవేట్ హాస్పిటల్ పోతాడు, డబ్బు లేని వాడు కూడా ప్రైవేట్ హాస్పిటల్ పోతున్నాడు. ఒక భర్త ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్లో పడితే మధ్యతరగతి కుటుంబాలు, చిన్న కుటుంబాలు, ఆర్థికంగా చిక్కిపోయిన కుటుంబాలు ఏం చేస్తారు? వాళ్ళ భర్త రోగం వచ్చి పడితే తాళి అమ్ముకుంటారు, లేకపోతే భార్య హాస్పిటల్లో పడితే భర్త ఊరి మీద అప్పు చేస్తాడు. మరి అందుకనే కదా కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క ఆరోగ్యశ్రీ తెచ్చిన కారణం కూడా గదే. పుస్తకాలు అమ్ముకోవద్దు, భర్త భార్య పుస్తకం అమ్ముకోవద్దు, పుస్తకాలు అమ్ముకోవద్దు, భర్త అప్పు చేయదు. అందుకే ఆరోగ్యశ్రీ తెచ్చినారు. కానీ ఇప్పుడున్న ఈ తెలంగాణ ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ అసలుకే ఎలాంటి రిక్రూట్మెంట్ లేదు. మరి ఈ అన్ని అంశాలు ఈరోజు ఒకసారి 8 ఏళ్ళైంది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం 8 ఏళ్ళైంది కాబట్టి టీఆర్ఎస్ వచ్చింది కాబట్టి హెల్త్ పట్ల తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని విస్మరిస్తుంది. తెలంగాణ ప్రజల ఆరోగ్యం మీద దృష్టీకరిస్తలేదు. తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తలేదు. ఇలాంటి పరిపాలన ప్రజలు కోరుకోలేదు. ఇది మేము కాంగ్రెస్ పార్టీ మీ మీడియా ద్వారా ఈ ప్రభుత్వానికి మేము, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చాలా బిజీ బిజీ బిజీ. టిఆర్ఎస్ ముఖ్యమంత్రి బిజీ, బీజేపీ సెంట్రల్ బీజేపీ, స్టేట్ టిఆర్ఎస్ అందరు బిజీ ఉన్నారు. ఇప్పుడు ఎట్లా బిజీ ఉన్నారు? ఒకరు ఢిల్లీ, ఒకరు హర్యానా, ఒకరు అమెరికా, ఒకరు ఆడ, ఒకరు ఈడ, ఒకరు ఎక్కడ తెలుస్తలేదు. ఇప్పుడు మీరు చూడండి, బీజేపీ వాళ్ళు టీవీలలో మీడియాకు వస్తే సెంట్రల్ వాళ్ళు కూడా ప్రభుత్వమే కదా, కేంద్రంలో బీజేపీ కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కదా. ఎప్పుడైనా సరే బండి సంజయ్ తెలంగాణ ప్రజల ఆరోగ్యం పట్ల ఎట్లున్నారు, బాగలేరు, వీళ్ళ ఆర్థికంగా చిక్కుపోయారు తెలంగాణ ప్రజలు, ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ఎందుకు బంద్ చేసిందని బండి సంజయ్ ఎప్పుడైనా మాట్లాడినా? బండి సంజయ్ మీడియా ముందుకు వస్తే కేసీఆర్ ఎప్పుడు జైల్లో పెడతా అంటాడు. అరే నేను జైలు పంచే తర్వాత పబ్లిక్ కావాల్సింది కేసీఆర్ జైల్లో పెట్టుడా, పబ్లిక్ ఆరోగ్యం ముఖ్యమా? కాబట్టి ఇది ప్రజలు కూడా గమనించుకోవాలి. కాబట్టి ఏది ఏమైనా ఈరోజు ఈ పెద్దలు గీతారెడ్డి గారు, నేను ఈరోజు ఈ ప్రజల యొక్క చర్చ, ప్రజల లోపల ఉన్న ఆవేదన, వాళ్ళ బాధని మేము ఏదైతే మీరు ఇచ్చిన మేనిఫెస్టో విషయంలో మీకు తెలియజేస్తూ, మరి త్వరలో దీని మీద మీరు ఒక బిల్డర్ రిలీజ్ చేయాలి. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ 2వ కార్యాచరణ కార్యక్రమానికి ముందుకు వెళ్తారు. గీతారెడ్డి గారు మాట్లాడతారు. అసెంబ్లీలో ఆరోగ్యశ్రీని మేము అమలు చేయలేదు, కేంద్రం ఆయుష్మాన్ భారత్ తీసుకొస్తుంది కాబట్టి దాన్ని ఇక్కడ అమలు చేస్తామని చెప్పారు. అసెంబ్లీ సాక్షి కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది. అది కూడా అమలు చేయలేని పరిస్థితి. ఆయుష్మాన్ అంటే కరోనా సమయం ముందర అసెంబ్లీలో చెప్పారు. ఎవరు చెప్పారు? కేసీఆర్ చెప్పారు. ఆరోగ్యశ్రీ అమలు చేయలేదు కానీ ఆయుష్మాన్ భారత్ తీసుకొస్తున్నాము అని కేసీఆర్ అసెంబ్లీ సాక్షి. ఆయుష్మాన్ అంటే ఏంటి అసలు? యాడ్ స్కీమ్ అందుకే ఆయుష్ ఏమంది? ఆయుష్ నాకే నోరు తిరుగుతలేదు, పబ్లిక్ తెలుస్తుంది. ఏం చేసుకోవాలి ఇట్లా అంటే? ఆయుష్మాన్ భారత్ ఏం చేసుకుంటావు? ఇదంతా ఏం
ఆ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి ఎట్లా అయిపోయిందంటే మజాక్ అయిపోయింది పబ్లిక్ అంటే. ఆ? ఆ? చెప్తున్నా వరంగల్లో దవాఖానాలో ఎక్కడికి చచ్చిపోయాడు ఒక అతను. అసలు అచ్చా ఇంకొకటి, ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ పరిస్థితి ఏంటి? మేడం చెప్పింది ఇప్పుడు. అసలు ఉస్మానియా హాస్పిటల్ ఎంత పెద్ద చరిత్ర గల హాస్పిటల్, ఎంతో పెద్ద అంటే మంచి మంచి డాక్టర్స్ ఉన్న హాస్పిటల్ అది. అసలు గాంధీ హాస్పిటల్, నిలోఫర్ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ ఇవన్నీ టాప్ హాస్పిటల్స్. అసలు ఉస్మానియా అంటే ఎంత మంచి హాస్పిటల్ అది. అసలు హాస్పిటల్ దిక్కుమొక్కు లేకుండా అయిపోయింది. ఆ 200 కోట్లు ఎక్కడికి పోయినో తెలియదు. దాని మీద ఎంఐఎం పార్టీ అక్బర్ సాబ్ అంటాడు దాని మీద तारीफ करना केसीआर साहब को उस्मान हॉस्पिटल के लिए, वो करे यार क्या करे भाई, कुछ नहीं करे तो तारीफ करे। ये आजकल तो ये तारीफों का जिंदगी हो गया पूरा। మేమేమంటున్నామంటే ఈరోజు హాస్పిటల్లో చాలా ఇంత అధ్వాన స్థితికి మన రాష్ట్రము, మన తెలంగాణ ప్రజలు, మన రాష్ట్రము, మన పరిపాలన, స్వయం పరిపాలన. ఇప్పుడు మన ముఖ్యమంత్రిని తిడితే పోలీసులు అడ్డం వస్తారు. ప్రగతి భవన్ మనకు విచిత్రం ఏంటంటే ఆంధ్ర ముఖ్యమంత్రి ఉంటే రూమ్లలో జరిగినాం పోయి మనం రాదు. ఆంధ్ర ముఖ్యమంత్రి రూమ్లలో జరిగినామప్ప. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రికి అదేంటి గేట్ కాదు, బయట రోడ్డు మీద కూడా, రోడ్డు మీద ప్రగతి భవన్ పరిసర 5 కిలోమీటర్ల పరిసర ప్రాంతం పోయే అవకాశం లేదు. మరి ఇప్పుడు నక్సలైట్లు కూడా లేరు. అప్పటికి నక్సలైట్లు ఉండేది. ఇప్పుడు ఎందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి 5 కిలోమీటర్ సరౌండింగ్ లో పోలీసు బందోబస్తు? ఏ తెలంగాణ ప్రజలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కలుస్తున్నాడు? అసలు ఈ ముఖ్యమంత్రి పరిపాలన ఎట్లుందో లేదో అని మీడియా రిపోర్టర్లు ఆడ చూసేటోళ్ళు. ఎవరైనా ముఖ్యమంత్రి సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రి పేద ప్రజలు కలవడానికి వస్తే కలవకపోతే బ్రేకింగ్ లిస్టులు. ఇప్పుడు మీడియా కూడా ప్రగతి భవన్ ముందు లేదు. అంటే మీడియా కూడా ఈరోజు ప్రగతి భవన్ ముందు నిలబడడానికి భయపడుతున్నది. ఈరోజు మీడియా కూడా ప్రగతి భవన్ ముందు నిలబడి ఉన్నదన్నట్టు వార్తలు ఆడడానికి కూడా భయపడుతున్నారు. అలాంటి ఒక భయాందోళన రాష్ట్రంగా, ఒక భయపడుతూ బతికే రాష్ట్రంగా, ఒక గులామీని చేస్తూ బతికే విధంగా రాష్ట్రంగా ఈ పోలీసు వ్యవస్థతో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. కాబట్టి తెలంగాణ ప్రజల ఆరోగ్యం పట్ల టిఆర్ఎస్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే దాంట్లో, ఈ గవర్నమెంట్ దవాఖానాలను మెరుగుపరిచే దాంట్లో, అసలు ఈ ప్రజల వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడే దాంట్లో టోటల్గా ఈ రాష్ట్ర మంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి ఫెయిల్ అయ్యిండు. ఇదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు చెప్పదలుచుకున్నది చెప్పినాం. దీని మీద మళ్ళీ మాట్లాడతాం మేడం.